తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమతల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నాయుడుపేటకు చెందిన చల్లా వినోద్ కుమార్, అలాగే స్వర్ణసుధ దంపతులతో పాటు వారి పిల్లలు భావేష్ నందన్ వేదఖ్యాతి ఉభయతాతులుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం ఉభయతాతులను శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అలం రమణయ్య, ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ చేతుల మీదుగా సాల్వాలో అమ్మవారి చీర సారెతో ఆలయ సత్కారాన్ని అందించారు. 2021 నుంచి దాతల దాతృత్వంతో జరుగుతున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అలం రమణయ్య కృతజ్ఞతలు తెలిపారు. అలాగే 25వ తేదీ నుంచి జరగనున్న తూర్పు కనుపూరు ముత్యాలమ్మ జాతరలో భాగంగా శ్రీ కోటమతల్లి ఆలయం వద్ద జరగనున్న అంబలి చలివేంద్రాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంబలూరు బాబురావు, పన్నగ సాయి, శరవణన్, బాలు, బలవులు సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, ఆలయ కమిటీ సిబ్బంది వెంకటకృష్ణయ్య, కుమార్, సాయి, సుధీర్, వెంకయ్య, కిష్టయ్య, రామయ్య, కోసన కోటేశ్వరరావు, ఆలయ పూజారి సందీప్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతుంది. ఈనాటి దాతలు ఆడిపాట వాస్తవులు డాక్టర్ చల్లా వినోద్ కుమార్ గారు, శ్రీమతి వేదఖ్యాతి ఈరోజు ఈ పవిత్రమైన సేవా కార్యక్రమం జరుగుతుంది. కావున దానికన్నా నువ్వు పెడుతున్నా
రాత్రి ఇల్లు నాకు చూసుకుంటారు మీరు కూడా రండి బాబాయ్ బాబాయ్ కోటపట్టణంలో కలిసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి అయినటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి దాతృత్వంతో ప్రతి శుక్రవారం ఎంతో చక్కగా జరుగుతూ ఉంది. ఎంతమందో భక్తులు, ఎంతమందో పేదవాళ్ళు అందరూ కూడా గుడికి వస్తూ ఉంటారని దేవస్థానం చైర్మన్ గారు ఆలోచించి దాతల్ని ఆయన ప్రేరేపించి ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఆ రోజు నుంచి 2021 నుంచి డిసెంబర్ 24వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా జరుగుతూ ఉంది. ఇది కూడా దాతలు కూడా ఆలోచించి ఎంత డబ్బున్నా, ఎంత బంగారున్నా, ఎంత ఆస్తులున్నా సరే దాంట్లో ఆనందం ఉండదు. ఆకలికున్న వారికి అంత అన్నం పెడితే అంతకన్నా పుణ్యం ఏది లేదని దాతలు ఆలోచించి ఇట్లాంటి మహాప్రసాద కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దాతలు నాయుడుపేట వాస్తవ్యులు డాక్టర్ చల్ల వినూప్ కుమార్ గారు, వారి శ్రీమతి స్వర్ణ సుధా గారు, వారి పిల్లలు చిరంజీవులు భువేష్ నందన్, వేదఖ్యాతి, వీరి యొక్క దాతృత్వంతో కొన్ని వందల మంది ఈరోజు ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా సరే 2 మాసాల ముందు పేరు నమోదు చేయించేసుకుండగా కోరుకుంటూ, ఎందుకనంటే ఎంతమందో పోటీలు పడుతున్నారు. దానివల్ల ముందుగానే ఈ కార్యక్రమాన్ని పేరు నమోదు చేసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ ఈ మంచి కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. సాయిరాం. ఉగాది ముందు వచ్చేటువంటి బుధ, గురు, శుక్ర మన కనుపూరు జాతరకి అంబలి కార్యక్రమం కొన్ని వందల వేల మంది వస్తారు కాబట్టి, లక్షల మందితో కూడా కూడుకున్న కార్యక్రమం కాబట్టి ఆ రోజు మన కోటమ్మ గుడికాడ ఈ అంబల కార్యక్రమం చలివేంద్ర కార్యక్రమాన్ని మన దేవస్థానం వారు తలపెట్టారు. కావున ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా, ప్రతి భక్తులు ఈ దారిని వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఆకలితో వెళ్లకుండా అందరూ చల్లగా ఆ అంబలు దాగి ఆరోగ్యంగా ఉండాలని దేవస్థానం వారు ఆలోచించి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతున్నందుకు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం.